ఉద్యోగ ఉపాధ్యాయులు నిరసన దినంగా పాటించే సెప్టెంబర్ 1వ తేదీన ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల మాట్లాడుతూ సిపిఎస్, జీపీఎస్, యూపీఎస్లను రద్దు చేయాలని, అలాగే ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని అమలు చేయాలని అన్నారు. ఇక 2004లో కేంద్ర ప్రభుత్వం సిపిఎస్ అనే స్కీమ్ ని తీసుకుని వచ్చిందని, ఇది ఉద్యోగ ఉపాధ్యాయులకు చాలా నష్టదాయకరమని మంజుల తెలిపారు. కాబట్టి కూటమిలో కేంద్రంలో ఏ గవర్నమెంట్ తీసుకొచ్చిన విధానమైనా ఆ గవర్నమెంట్తోనే కూటమిలో ఉంది కాబట్టి ప్రతిపాదన యూపీఎస్ని అమలు చేసే దిశగా ఆలోచన చేస్తుందేమో అని చెప్పి ముందస్తుగా మేము ఈ ఉద్యమాలకు పిలిపించాము. అది రాకుండా చేస్తాము. ఎందుకంటే ఇదేవి సిపిఎస్ కానీ, జీపీఎస్ కానీ, యూపీఎస్ కానీ ఇవన్నీ కూడా ఉపాధ్యాయ ఉద్యోగులకు నష్టదాయకం. కాకపోతే అంత నష్టదాయకం అనేది మనకి అర్థమవుతా ఉంది. కేంద్ర గవర్నమెంట్ మినిమం పెన్షన్ 10,000 పెట్టింది. ఈ రోజున 35 సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగి మినిమం పెన్షన్ అనేది 10,000 తీసుకోవడం అనేది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ రోజున 10,000కి అసలు కుటుంబం గడిచే పరిస్థితి కూడా లేదు. కానీ అటు ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, ఎమ్మెల్సీలకు కానీ 2-3 పెన్షన్లు తీసుకున్న పరిస్థితి ఉంది. వాళ్ళు 5 సంవత్సరాలు చేస్తారు, మేము 30-35 సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నాము. కానీ ఏ ఉద్యోగైనా ప్రభుత్వంలో పనిచేస్తూ ప్రభుత్వ పథకాలన్నింటిలో భాగమవుతూ ప్రభుత్వం చెప్పిన ప్రతి పనిని, నిర్దేశించిన ప్రతి పనిని చేస్తున్న ఉద్యోగుల పట్ల కూడా ప్రభుత్వాలకి సానుకూల వైఖరి ఉండాలి. వాళ్ళకి మేలు కలిగించే విధానాలనే